సో డెస్టినేషన్ మ్యారేజ్ అంటారు కదా గైస్. సో మాక్సిమం ఈ బెడ్రూమ్ ని మాత్రం పెళ్లి కూతురే తీసుకుంటది. పెళ్లిలో డాన్సులు మాత్రం మంది మామూలుగా ఉండవు చెప్తా. ఇప్పుడే పెళ్లికి మేమే మేకప్ వేసుకోబోతున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు క్విక్ గా పెళ్లి ఇకపై పెళ్లి సందడి. సో ఫస్ట్ మనం వెళ్ళి పెళ్లికి మనకు కావాల్సింది ఏంటంటే మనకు ఆ లొకేషన్ అంటే ఆ ప్లేస్, ఆ పెళ్లి చేసుకునే ప్లేస్, ఆ ప్లేస్ ని మనం వెతకడానికి కోసం ఈ రోజు వీఆర్ గోయింగ్ టు సర్చ్. అలా ఒకవేళ సెట్ అయిపోతే మీకు ఫుల్ వీడియో ఎక్కడ పెళ్లి చేసుకోబోతున్నా, ఎలా పెళ్లి చేసుకోబోతున్నా అవన్నీ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తా. వచ్చేయండి కార్లో కూర్చుని పోదాం. గాయ్స్ చూసారా ఈ పచ్చదనం, ఈ పచ్చదనంలోనే మనం పెళ్లి చేసుకోబోతున్నాం. మనం ఇన్ ద సెన్స్ మా బావ నేను పచ్చదనంలోనే ఇలా పెళ్లి చేసుకోబోతున్నాం. వెరీ గ్రీన్, వెరీ బ్యూటిఫుల్, వెరీ నేచరిస్టిక్, వెరీ నేచరిస్టిక్ అన్న వర్డ్ ఉందా లేదా నాకు తెలీదు, బట్ స్టిల్ ఐఎమ్ ట్రైయింగ్. సో అమ్మ రెమో నిన్నే యాక్చువల్ గా మేము ఏదైతే ఈ ప్రాపర్టీ చూసామో ఆ ప్రాపర్టీకి నిన్నే వచ్చాము. ఈసారి ఒక ఫైనల్ ఇదనమాట మీకు చూపించాలి. అండ్ వాళ్ళతో ఇంకొక ఫైనల్ టాకింగ్స్ ఉన్నాయి. వాకింగ్స్ అన్ని చేసేసుకొని ఈరోజు మేము మీకు బ్లాగ్ తీసి పెడతాను. నేను ఇప్పుడు ఎలాగో మనం అది కన్ఫర్మ్ అయిపోద్ది కాబట్టి నేను మీకు మనం చేసుకోబోయే ప్లేస్ ఎలా చేసుకోబోతున్నాం అన్నది కూడా నేను మీకు చెప్పబోతున్నాను. మనం ఎలాంటి పెళ్లి చేసుకోబోతున్నాం, ఎలాంటి డెకరేషన్ చేసుకోబోతున్నాం అన్నది కూడా మీకు వీడియోలో యాడ్ చేస్తాం. మటన్ అంట, దీన్ని చూసి ఇది ఉంది కదా మటన్ అంటుంది ఇది. గాయ్స్ సో చూసారంటే ఇదే ఈ ప్లేస్ లోనే మనం పెళ్లి చేసుకోబోతున్నాం. నేను ఫుల్ గా చూపించను, మన వర్షిని ఆల్రెడీ ఫోటోలు తీయడం ఇష్టం ఉంది బాబోయ్. సో ఈ ప్లేస్ లోనే మనం పెళ్లి చేసుకుంటాం అనమాట. నేను తీయలేదు, నేను మీకు చూపిస్తాను ఇక్కడ రూమ్స్, తర్వాత ఇల్లు ఎలా ఉందో, మేము స్టే చేయబోయే ఇల్లు. రండి. కొంచెం బురదగా ఉంది, ఎందుకు అంటే మనం మ్యాట్ వేసేసుకున్నాము అంటే ఇక్కడ నడిచేది అదంతా మనకి బురద డిస్టర్బెన్స్ ఉండదు. సో మాక్సిమం మేము ఆ ఫేసింగ్ లో చేసుకుందాం అనుకుంటున్నాము. ఎలాంటి డెకార్ అంటే డెస్టినేషన్ డెకార్. చెప్పాను ఇదే డబ్బులు కట్టినంత ఫీల్ అయిపోతుంది. సో డెస్టినేషన్ మ్యారేజ్ అంటారు కదా గైజ్. మనం టోటల్ గా వేరే మనకి ఆ సెటప్ అంతా ఉండదు. మనకి ఏ ప్లేస్ అయితే నచ్చుతుందో ఐదర్ మనం మంచి మౌంటైన్స్ కింద చేసుకోవచ్చు, బీచ్ లో చేసుకోవచ్చు, ఫారెస్ట్ లో చేసుకోవచ్చు వీలుంటే. సో అలాగా నేనేమో ఇలాంటి ఎంటీ స్పేస్ ఫుల్ గ్రీన్ చెట్లు మధ్యలో చేసుకుందాం అనుకుంటున్నా. సో మాక్సిమం మన ప్లేసింగ్ చూసారంటే అటువైపు ఉంటుంది. అక్కడ మనము మంచి సెటప్ పెడతాము, పెళ్లి సెటప్. మనం యాక్చువల్గా ఈ పెళ్లికి నేను ఒక ఇన్విటేషన్ వేస్తాను, అంటే మీ అందరు కూడా విల్ బీ అ పార్ట్ ఇన్ దిస్. కానీ అది వేరే మూలంగా, నాట్ ఫిజికలీ, బట్ నేను మీకు అది ఎలా అన్నది మీకు నెక్స్ట్ బ్లాగ్లో మీకు ఇన్విటేషన్ పెడతాను. సో ఇప్పటికి ఏంటంటే ఇదనమాట ప్లేస్. ఇక్కడ ఆ ఇల్లు, ఇక్కడ చెట్లన్నీ చూడండి ఎంత ప్రిట్టి ఉందో. ఆ ప్రిట్టి దీంట్లో మనం ఒక ప్రిట్టి డెకరేషన్ చేసుకొని ఇక్కడ మన సెటప్ అనమాట. ఆ పెళ్లిలో డాన్సులు మాత్రం మంది మామూలుగా ఉండవు చెప్తా. ఇప్పుడు మనం రూమ్స్ చూసేద్దాం. ఇక్కడ చూసారు కదా, ఇది ఫుల్ గా మనకి ఎంటీ స్పేస్. ఇది ఫుల్ గా మనము లాన్ తీసుకున్నాం అనమాట, కొనుక్కున్నాం ఇన్ ద సెన్స్ రెంట్ 1 డేకి. సో మనం రెంట్ పే చేసుకుంటే మనం ఇక్కడ, కానీ డెకార్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. డెకార్ అంటే మనం ఎక్స్ట్రాగా పెట్టి చేసుకోవాలి. డెకార్ అంతా ఇప్పుడు మనం మాట్లాడతాము. సో డెకరేషన్ అదంతా నా రెఫరెన్సెస్ మీకు ఇక్కడ పెడతాను. ఇలా వస్తుంది, అలాగే వస్తుందని నాకు తెలియదు, బట్ నేను ఇలా అనుకుంటున్నా అలా రావాలి. సో మనం రూమ్ చూసేద్దాం రండి. సో గైజ్ మనకి అక్కడ పెళ్లి అలాగా అక్కడ మనకి స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ నుంచి ఇలా చూసారంటే మన రూమ్స్ అనమాట. మీకు ఇక్కడ ఒక స్పెషల్ ఇదేంటంటే మా పెళ్లికి మేమే మేకప్ వేసుకోబోతున్నా. అంటే నేను నాకు వేసుకుంటా, పెళ్లి కొడుకు కూడా నేనే మేకప్ వేస్తానన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇలా పైకి వచ్చేసరికి ఇక్కడ వెరీ బ్యూటిఫుల్ ఉయ్యాల ఒకటి ఉంది. ఇలా కూర్చొని మంచి ఫోటో షూట్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు మనం. ఇలా కూర్చొని కూడా చూపిస్తాను. మేము రెడీ అయ్యే ప్లేస్ అంతా. కీస్ తెడానికి వెళ్ళారు, కీస్ తెచ్చాక మీకు చూపిస్తా. ఇక్కడేమో మనకు ఒక లివింగ్ హాల్ ఉంది. ఈ ఫస్ట్ ఇది ఒక టైప్ ఆఫ్ 3 BHK విల్లా అనుకోండి. సో ఇక్కడ మనకు ఒక సిట్టింగ్ ఏరియా ఇచ్చారు, అండ్ అక్కడేమో ఒక బెడ్ ఇచ్చారు, అండ్ ఇక్కడ చూసారంటే డైనింగ్ టేబుల్. కానీ చెప్పాలంటే మనం ఈ రూమ్ అసలు మనం వాడము. మనకు కావాల్సిందల్లా ఓన్లీ 1 and only బెడ్రూమ్. సో ఇదేమో పెళ్లి కూతురుదైనా, పెళ్లి కొడుకైనా లేదా పెళ్లి కూతురు చెల్లికైనా వస్తుంది అనమాట. చెల్లి
సో ఇదేమో పెళ్లి కూతురుకైనా పెళ్లి కొడుకైనా వచ్చే ఒక బెడ్రూమ్ అనమాట. ఇక్కడే నేను కూర్చొని రెడీ అవుతాను అనమాట. నా మేకప్ ని నేనే వేసుకుంటా, నా జ్యువెలరీ నేనే వేసుకుంటా, తర్వాత నా జడ నేనే వేసుకుంటా, నా చీర నేనే కట్టుకుంటా. సో ఎవ్రీథింగ్ ఐఎమ్ డూయింగ్ బై మై సెల్ఫ్. పెళ్లి కూతురే చేసుకుంటుంది, నాట్ హైరింగ్ ఎనీబడి. అంటే మనకు తెలిసిన చాలా మంది మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు, సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ నాతో వర్క్ చేసిన వాళ్ళే ఉన్నారు. సో నాకు ఒక ఇది మన పెళ్ళికి మనమే మేకప్ వేసుకోవాలి అన్న ఒక ఆశ అనమాట, అంతే. సో అందుకని నాకు మెయిన్ ఏంటంటే నాకు మిర్రర్ ఉండాలి, మంచి మిర్రర్ ఉండాలి అనుకుంటే ఇది ఒక మంచి మిర్రర్ ఉంది. సో ఇదేమో పెళ్లి కూతురో పెళ్లి కొడుకో మొత్తం చూసిన తర్వాత మనం డిసైడ్ అవుదాం. ఇక్కడేమో ఒక వాష్రూమ్ ఉంది, ఆపోజిట్ ఉంది కాబట్టి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రూమ్స్ అనుకుంటున్నాను నేను, మరి చూడాలి. ఎవరో ఒకరు మళ్ళీ షేర్ చేసుకోవడం. ఇద్దరికి అద్దాలు ఉన్నాయి, ఇక్కడ కూడా అద్దాలు ఉండడం మెయిన్, మాకు అద్దాలు ముఖ్యం. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది, నాకు తెలిసి ఇదే పెద్దది అనుకుంటా. సో మాక్సిమం ఇదే పెళ్లి కూతురు తీసుకునేలా ఉంటుంది. అన్ని పెళ్లి కూతురు తీసుకుంటే ఇంక వేరే తీసుకోవాలి. సో పెద్ద బెడ్రూమ్ ఇదే అనుకుంటున్నాను. సో మాక్సిమం ఈ బెడ్రూమ్ ని మాత్రం పెళ్లి కూతురే తీసుకుంటది. సో పక్క బెడ్రూమ్ ఏమో పెళ్లి కొడుకు. సో ఇక్కడేమో మళ్ళీ సేమ్ అడ్రస్, కానీ రూమ్ కొంచెం పెద్దది. ఎందుకంటే పెళ్లి కూతురు రూమ్ లోనే వీళ్ళందరూ ఉంటారు, లక్ష్మి, వర్షిని, వీళ్ళందరూ నా రూమ్ లో ఉంటారు కాబట్టి. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఇది మనమే తీసుకోబోతున్నాం. అండ్ ఇంకో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి మనకి. ఇక్కడికి మా మావయ్య అందరూ వస్తున్నారు, సో వాళ్ళ కోసం మేము రూమ్స్ తీసుకున్నాం. ఇంకా బాగుంటాయి ఆ రూమ్స్, బట్ అక్కడ చాలా దూరంలో ఉంది, అంతే ఓపిక లేదు. సో అదనమాట.